నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. అయితే ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం సిబిఐ కోర్టు ముందు జగన్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 6 సంవత్సరాలుగా జగన్ విచారణకు హాజరు కాలేదు వ్యక్తిగతంగా. అయితే గత విచారణలో సిబిఐ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఒక మెమో దాఖలు చేశాడు. కానీ ఆ మెమో పైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా జగన్ ఆ మెమోలో పేర్కొన్నప్పటికీ కూడా అనుమతించకపోవడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సింది అంటూ కూడా తెగేసి చెప్పడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం న్యాయమూర్తి రఘురాం ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. మరోవైపు ఇప్పుడు సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ పిటిషన్లకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం అంటే సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కావచ్చు, నిందితుల యొక్క స్టేట్మెంట్లు పూర్తి అయినప్పటికీ కూడా A1 నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలుగా విచారణకి హాజరు కాకపోవడంతో సిబిఐ కోర్టు అయితే మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిబిఐ మొన్న జరిగినటువంటి విచారణలో ఎందుకంటే లండన్కి వెళ్ళినటువంటి సమయంలో కూడా తను ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ తప్పిదంగా ఉంది. ఈమెయిల్ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందులో భాగంగానే సిబిఐ కోర్టు అయితే మాత్రం వ్యక్తిగత మినహాయింపుకు అవకాశం ఇవ్వలేదు, వ్యక్తిగత హాజరు మినహాయింపుకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు కూడా ఎలాంటి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా విచారణకు హాజరవ్వడం జరిగింది. ఎందుకంటే సీఎంగా తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020 జనవరి 10వ తారీఖున మాత్రమే తను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. మరోవైపు అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. రోజువారీ విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి జగన్ విచారణకు హాజరు కాకపోవడంతో సిబిఐ కూడా గత కొద్ది రోజులుగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. న్యాయస్థానంలో వారి యొక్క వాదనలు వినిపిస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. దాదాపు 17 నెలలుగా కేవలం పులివిందల శాసనసభ్యుడుగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విచారణకి డుమ్మా కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉందే. గతంలో అయితే మాత్రం ఏదో ఒక కారణం చూపెట్టి తను సీఎంగా ఉన్నానని, మరొక కారణాలు చూపెట్టి తను టెక్నికల్ రీజన్స్ చూపెట్టి విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కేవలం సాధారణ శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందనేటువంటి అంశాన్ని